అయ్యో ఏంటి? అయ్యా అయ్యగారు చెప్పులు వద్దయ్యా. వేసుకో. అయ్యా ఎందుకయ్యా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? కావాలంటే చేతులకు వేసుకుంటారు. సుబ్రహ్మణ్యం, సరే అయ్యా సరే, కోపడకండి అయ్యా. పిచ్చ వైబ్రేషన్ గా ఉందయ్యా. రా. కూడా వస్తారని గంపడేస్తే వచ్చాను. ఇన్ని గంపలు కూడా వస్తాయని అనుకోలేదు. అందరూ ఇక్కడే ఉన్నారా? అయ్యా త్వరగా కార్డు ఓపెన్ చేయండి, లేదంటే మ్యాటర్ ఓపెన్ అయిపోతుంది. అమ్మయ్యా, ఎలాగోలా అందరి కళ్ళు కప్పేసి కారెక్కేశాం. జాతరకు వస్తున్నామనే కదా చెప్పాం. నమ్మకం లేకుండా ఎలా ఫాలో అవుతున్నారో చూడండి. వెనకాల ఎన్ని కార్లు వస్తున్నాయి? 5 కార్లు అయ్యా. 5 కార్లు కాదు, 5 ఊర్లు. అయ్యా అయ్యగారు బండి వెనకే వస్తున్నాం. అయ్యగారు ఆయనతో పాటు జాతరకి మాట్లాడుకున్నాం. మేము నందిమండలం ఊరి పెద్ద అక్కడికే వస్తున్నాం. మీరు త్వరగా వచ్చేయండి. అక్కడ అగ్గి తొక్కే చోట వేడుక చూసే వాళ్ళందరూ కాస్త పక్కకి జరిగి నించోండి. బళ్ళు ఆపడానికి విడిగా చోటు ఉంది కదా, మళ్ళీ ఎందుకు అందరూ లోపలికి వస్తున్నారు? అక్కడ అన్నదానం జరిగే చోట మగాళ్ళకి ఆడడానికి విడివిడిగా లైన్లు ఉన్నాయి కదా, ఎందుకు అందరూ కలిసిపోతున్నారు? అటు చూడు, 5 రోల్ని వేరు చేయి. సరేనే. 5 ఊళ్ళోళ్ళకి విడివిడిగా పనులు అప్పచెప్పారు కదా, నా వెనకాలే వచ్చి ఏం చేస్తారయ్యా మీరు? పోయి పని చూడండి. వేంపల్లోళ్ళు లోమాడోళ్ళు భోజనం చేశారా? ముందు వెళ్ళి భోజనం మిమ్మల్ని అంటున్నారు. సరే మనం వెళ్ళి ఫోన్ చేసేద్దాం, మనకి చాలా పనులు ఉన్నాయి కదా. ఇదిగో పూజారులు అందరూ కలిసి. పోలీస్. ఇదిగో కానిస్టేబుల్, పిల్లలు పైకి ఆడుతున్నారు, జారి కింద పడిపోతే ఏం చేస్తారు? ఐస్ తింటూ నిలబడ్డారేంటి? ఎందుకు కింద పారేశారు? ఎండాకాలం కదా, తింటూ పని చేసుకోండి. ఈ సీరియల్ బల్బు లైటింగ్ పెట్టేవాళ్ళు రథం లాగేటప్పుడు అడ్డు రాకుండా కాస్త పైకి లాగి కట్టండి, మరీ కింద కట్టకండి. అన్నా, అయ్యగారికి ఏం కాలేదు. జాతరకు వచ్చారు, స్టేషన్ మీద నుంచి మాట్లాడుతున్నారు, స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ వెనకాల గేట్ దగ్గరికి వెళ్ళండి. నెక్స్ట్ ఆ చలివేంద్రంలో కమర్షియల్ బ్రేక్. చల్లగా ఎలాగో కానిచ్చేసాం. నాకు అయ్యగారు గట్టపేసి తీసుకొచ్చారు, పెద్దగా ఉంటుంది అనుకున్నాను. చాలా సులువుగానే అయిపోయింది. ఏదో స్క్రీన్ మీద బొమ్మ చూపించి తప్పించుకున్నాం. పర్వాలేదు, బాగానే మాట్లాడారు. అయ్యా నాకు మూడింది అనుకుంటాను. వీడా అయ్యగారు చూసి మాట్లాడాల్సిందే. తెలుసురా, నాకు అది అయ్యగారు పడిన ఏంటయ్యా వాడు అంతలా రెచ్చిపోతున్నాడు? ఇప్పుడు మనం ఏం చేద్దాం? నేను అయ్యగారిని కలవాలి. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను అడగాల్సినవి అడగాలి. అదే నా కోరిక. నన్ను అడ్డుకుంటారో బాటిల్ పగలగొట్టి నాకు నేనే పొడుచుకుంటాను. అయ్యగారు ఏమంటా? ఆడసలు మాట అంటాం లేదయ్యా. అయ్యగారిని ఎలాగైనా చూసి మాట్లాడి తీరాలని పట్టుబడుతున్నాడయ్యా. సరే రమణు. అయ్యా వాడు పెద్దయ్య గారు చూడాలంటుంటే రమ్మంటున్నారేంటి? నువ్వే కదా అయ్యగారు. నిన్న అయ్యగారు రమ్మన్నారా? పోరా. అయ్యా 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 దొరికిపోతానయ్యా. వద్దయ్యా వద్దయ్యా వదిలేండి. చూడండి అయ్యా, అయ్యా ఇటువైపు తిరగండి, నన్ను చూడండి అయ్యా. అయ్యో అయ్యో, ఉండరా ఉండరా ఉండరా, ఇప్పుడు నీ మొత్తం దిగిపోతుంది చూడు. ఈయన అయ్యగారు కాదు, మీరు నా దేవుడు, నేను కళ్ళారా చూసే దేవుడు. అయ్యా ఈ ముదనష్టపు మందు తాగి తాగి నా కంటి చూపు తగ్గిపోయిందయ్యా. మీ మొహం కూడా నాకు సరిగ్గా కనపడడం లేదయ్యా. అయ్యా నా కంటి ఆపరేషన్ మీరే సాయం చెయ్యాలయ్యా. ఎప్పుడు రమ్మంటారయ్యా? ఇదిగో నువ్వేం దిగులు పడకు,
జాతర పూర్తయ్యాక సుబ్రహ్మణ్యం నీకు కావాల్సింది చేస్తాడు, సరేనా? సుబ్రహ్మణ్యమా ఆడొక దుర్మార్గుడు, ఆడొక మోసగాడు, నీచుడయ్యా. 3 రోజులుగా మిమ్మల్ని కలవాలని వస్తున్నాను. ఆడే నన్ను అడ్డుకుని తరివేస్తున్నాడయ్యా. నా గురించి నాతోనే కంప్లైంట్ చేస్తున్నాడు తాగుబోతు. అయ్యగారు ఏదో అంటున్నారే. చిన్నబాబుతో చెప్పి నీ ఆపరేషన్ ఏర్పాట్లు చేయమంటాను. అయ్యా మీరు పెద్ద దేవుడంటే ఆయన చిన్న దేవుడయ్యా. అయ్యా మీరిద్దరు చల్లగా ఉండాలయ్యా. అయ్యా చిన్నయ్య గారిని అడిగినట్టు చెప్పండి అయ్యా. దేవుడు వస్తున్నాడు, రా దేవుడు. భవానీ, అలాంటి ఓ సంఘటన జరిగిందా లేదా అన్నట్టుగానే ఉంది. పెద్ద ఆయన ఉన్నారా లేరా అని అయోమయంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం? ఎవరిని పంపిస్తాం? ఏయ్ నువ్వు పోతావా? ఏయ్ నువ్వు పోతావా? ఏ ముసలి నువ్వు పోయి చూసొస్తావా? ముందు నిన్ను నరకాలరా, వీటన్నిటికీ నువ్వే కారణం. ఆయన ఉన్నారా పోయారా అనేది మనకి అనవసరం, కానీ వాడు ఇంకా బతికే ఉన్నాడు. హలో, చెప్పండి మావయ్య. అల్లుడు, గోపి నీతో ఉన్నాడా? ఏమంటున్నారు? నాన్నగారితోనేగా ఉన్నాడు. తను ఇక్కడ లేడు బాబు, అందుకే చేశాను. ఎప్పుడు చూశారు? బాగా వెతికారా? బాబు ఇల్లంతా వెతికి చూసాం. మేమందరం ఇంకా నీతోనే ఉన్నాడు అనుకుంటున్నాం. ఫోన్ చేసి చూసాం బాబు, కానీ వాడు ఫోన్ తీయట్లేదు. నా వల్ల కదా ఏదంతా. ఆ రోజు మీరు వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళుండకూడదు. నేను చచ్చిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయిగా. ఉం? అన్నా, మేక దానంతటదే వచ్చి చిక్కింది. త్వరగా రండి అన్నా. అమ్మా చెప్పు నానా, ఎట్లున్నావు? నీతో మాట్లాడాలనిపించిందమ్మా, అందుకే ఫోన్ చేశాను. ఏమంటున్నావురా? నీ మాటలు సరిగ్గా వినపడటం లేదు. ఇక్కడ ఒకటే గోలుగా ఉంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. భద్రం నానా, ఆరోగ్యం జాగ్రత్త. ఏం బామ్మర్దులు, మీరు లేపేద్దాం అనుకుంటే ఆయన లేపేస్తారేంటా అని చూస్తున్నారా? ముందున్న మేకను చూశారు కానీ వెనకున్న పులిని చూడలేదుగా మీరు. అక్కడ చూడండి.
ఇది పులి మేక ఆట కాదు, పులి మేక కలిసి ఆడే ఆట. చదువుకున్నవాడివి, సరైన నిర్ణయమే తీసుకున్నావు. మంచి పని చేసావు. అయ్యగారిని ఇలా చూడలేకపోతున్నానన్నా. వీటన్నిటికీ నేనేగా కారణం. నేను పోతే సమస్యలన్నీ తీరిపోతాయిగా. నీ ప్రాణం నీకంత చులకన అయిపోయింది కదా. నీ ప్రాణం నీ ఒక్కడి ప్రాణం కాదు, దాని వెనక నీ వంశమే ఉంది. నిన్ను కాపాడుతానని మా నాన్నగారు ఇచ్చిన మాట వెనక మా వంశము ఉంది. నేను నిన్ను కాపాడుతాననే నమ్మకంతోనే మా నాన్నగారు ఇంకా బతుకున్నారు. ఆయనకి రేపు స్పృహ వచ్చాక గోపి చచ్చిపోయాడు, జాతర మధ్యలోనే ఆగిపోయిందని చెప్తే ఎంతో పొంగిపోయి నన్ను మెచ్చుకుంటారు. అన్నా, తప్పే అన్నా, క్షమించన్నా. రేపు జరగబోయే 6వ రోజు జాతరలో నువ్వే ఆయుధ పూజకి వెళ్తావని 6 ఊరోళ్లతో మాట్లాడి సమ్మతం తీసుకున్నాను. ఈ సమయంలో నువ్వు ఇలా చేయడం బాధపడుకో. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకు. చేయనన్నా. రా. బండి